ఏపీ తెలంగాణలో గణనాథుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కో చోట ఒక్కో విధంగా వినూత్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఓ చోట వినాయకుడు కుండలు తయారు చేస్తుంటే మరో చోట విమానంపై రైమంటూ దూసుకెళ్తున్నాడు. ఆ వినూత్న బొజ్జ గణపయ్యలను మీరు చూసేయండి. తెలుగు రాష్ట్రాలలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధి వీధిన విభిన్న రూపాలలో కొలువుదీరిన గణనాథులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కొలువుదీరిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కుండలను తయారు చేస్తున్నట్లుగా వినాయకుడిని తీర్చిదిద్దారు. కుమ్మరి కులస్తులు కుండలు తయారు చేసే విధానం గ్రామాలలో కనుమరుగైందని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో గణనాథుడిని ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల అమరవారి వీధిలో వినూత్న రీతిలో 700 కేజీల బియ్యంతో 12 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 100 గ్రాములుగా ఒక్కో ప్యాకెట్టులో బియ్యాన్ని పోసి మొత్తం 7,000 ప్యాకెట్స్ తో తయారైన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గొడుగులతో వినాయకుడిని తయారు చేశారు. ప్రతి సంవత్సరం డిఫరెంట్ గా వినాయక ప్రతిమలను రూపొందిస్తున్న గణేష్ మండలి నిర్వాహకులు ఈసారి ఇంకాస్త వినూత్నంగా 14 రంగురంగుల గొడుగులతో వినాయక ప్రతిమను తయారు చేశారు. వినాయకుని రూపం వచ్చేలా అవసరమైన చిన్న పెద్ద గొడుగులతో అందంగా తీర్చిదిద్దారు. నెల్లూరు కనకమహల్ సెంటర్ వద్ద విభిన్న తరహాలో పూతరేకులతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. 2,500 పూతరేకులతో 4 రోజుల పాటు కష్టపడి 11 అడుగుల ఎత్తున విగ్రహాన్ని రూపుదిద్దారు. ఉత్సవాల చివరిలో పూతరేకులని భక్తులకి పంపిణీ చేయనున్నారు. విశాఖ నగరంలోని వీధుల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన వెరైటీ విగ్రహాలు కొలువుదీరాయి. ఓ చోట వెంకటేశ్వర స్వామి అవతారం, మరో చోట కృష్ణుడిగా, సింహ వాహనంగా, విషసర్పాల వాహనంగా, విమానంపై వినాయకుడు కూర్చున్నట్టుగా తీర్చిదిద్దారు.